అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడి కిట్టవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు. నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు. మందు బాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని 60 రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 ఎవరికి పోతుంది డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని అడుగుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది. నేను అడుగుతున్నా, మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5000 ఎవడికి పోతుంది? 4000 అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే బాలశౌరి గారు చెప్పారు, పోర్టు నేనున్నప్పుడు పీపీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం. మనం ఉంటే వచ్చేది. ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ, ఈ పోర్టుని పూర్తి చేసే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. తమ్ముళ్ళు, ఒక విషయం అడుగుతున్నా, జాబు రావాలంటే కూటమి రావాలి. అవునా కాదా? గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు? అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది. బందర్కి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మళ్లీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ 25 పార్లమెంటుకు 25 గెలవాలి. ఇంకో పక్క 160 అసెంబ్లీ సీట్లు గెలవాలి. నేను ఒకే మాట అడుగుతున్నా, మీరు బాలశౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం కానీ పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాలశౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.